శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాశులకు ఇస్తుంది. అలాగే కొంతమంది మీద మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కర్కాటక రాశి వాళ్ళు, వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పొరపాటును కూడా కర్కాటక రాశి వాళ్ళు అనవసరమైన వాగ్వివాదాల జోలికి, కొట్లాటల జోలికి, గొడవల జోలికి, కోర్టు కేసుల జోలికి వెళ్ళవద్దు. ఈ 136 రోజులు మీకు అనుకూలంగా లేదు. ఈ 136 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే గొడవలు కొట్లాటలకి దిగుతూ ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే కొంచెం ఈ కోర్టు కేసులు అవ్వటం ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా అటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎమోషన్స్కి కాకుండా కొంచెం క్యాలిక్యులేషన్స్కి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎప్పుడు ఖర్చు పెట్టినా సరే ఎమోషనల్గా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసేసుకుంటూ నా మైండ్ నాకు ఎమోషన్స్ ఇట్లా లీడ్ చేస్తున్నాయి కాబట్టి నేను ఇలా చేసేస్తానని చేసేసి ఆర్థికంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని చాలా దెబ్బతింటారు. పైగా మీకు ఎవరు చెప్పినా నచ్చదు, విన్నట్టుగా నటిస్తారు. అలా వద్దు. అలా కాకుండా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. తీసుకోకపోతే అప్పులు పాలవుతారు. జాగ్రత్త. అలాగే స్పెక్యులేషన్స్ ఇటువంటివి చేసేటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు బల్క్గా పెట్టడం, ఇది గ్యారంటీగా పెరుగుతుంది స్టాక్ అని చెప్పి పెట్టేసేయడం, ఇట్లాంటివి చేయొద్దు. అలాగే రాజకీయ నాయకులు కూడా అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. కర్కాటక రాశి రాజకీయ నాయకులు కానీ, వృషభ రాశి రాజకీయ నాయకులు కానీ, మీన రాశి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే అన్నెసరీ స్టేట్మెంట్స్ ఇస్తే మాత్రం పీకల్లోతు ఇరుక్కుపోతారు. కాబట్టి ఆ పనులు చేయవద్దు. ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే, ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలు ఉండదు, ఇంకా మాట్లాడితే పాజిటివ్గా మారుతుంది అంటే కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్లో చెప్పాను, అవి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే, వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ చేయటం కావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లు ఇవ్వటం కానీ, లేదా వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇవ్వటం కానీ. రోగుల్లో కూడా మామూలు రోగులుగా దీర్ఘ రోగులు, కొన్ని దీర్ఘ రోగులకి తరుణ రోగులకి తేడా ఏంటంటే, తరుణ వ్యాధులు అంటే అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులు అంటే నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టి వాళ్ళనే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఇంకా కుదిరితే ఈ 6 రాశుల వాళ్ళు ఎవరైనా రక్తదానం చేసే అలవాటు ఉంటే చెయ్యండి, అది మీకు మంచిది. ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాశుల్లో శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించడం కానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం కానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది, నల్లటి వాళ్ళని సూచిస్తుంది, కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాశుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి, తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు, ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాశుల్లో ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం,
ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు గానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు గానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు గానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను మీకు. షార్ట్స్ రూపంలో కూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను. వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.